Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీకు రీచ్ చేయడానికి ట్రై చేస్తున్నామా. సో దాంట్లో భాగంగానే ఎవ్రీ ఎఫర్ట్ అయితే ట్రై చేస్తూ ఉన్నామా. సో మన దగ్గర చదువుకొని బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ పీపుల్ ఏవైతే డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ ఉన్న వర్క్ వాళ్ళు కూడా వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు రీచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఎవరైతే ఐటీ ఎస్పెషల్లీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అదే డెవలపర్ కానివ్వండి లేకపోతే ఏదో ఒక ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి especially this video is going to be useful for you. మీరు ఆల్రెడీ మినిమం ఎక్స్పీరియన్స్ కనుక 2 years ఉంటే మీ రెస్పెక్టివ్ ఫీల్డ్లో యూ కెన్ అప్లై దిస్ రిక్రూట్మెంట్. కెనరా బ్యాంక్ టెక్నికల్ రిక్రూట్మెంట్ రీసెంట్లీ గివెన్ ఏ స్పెషల్ రిక్రూట్మెంట్ విత్ ఎంగేజ్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ అనే కాంట్రాక్ట్ బేసిస్. ముందే చెప్తున్నాను, కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళు తీసుకుంటున్నారు. ఎస్, ఐటీ జాబ్ అనేది ఒకటే కంపెనీలో జీవితాంతం చేయం కదా, ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతున్న కొద్దీ మన ప్యాకేజెస్ అనేవి ఇంప్రూవ్మెంట్ అవుతూ వస్తాయి. ఎస్, కెనరా బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ బ్యాంక్ ఇన్ ఎంటైర్ ఇండియా. నాట్ ఓన్లీ ఇండియా, ఇట్ హ్యాస్ ఎ రెప్యుటేషన్ త్రూ అవుట్ ద వరల్డ్ ఆల్సో. సో ఇలాంటి ఆర్గనైజేషన్లో కనుక వర్క్ చేస్తే డెఫినెట్లీ యువర్ రెజ్యూమ్ ఆర్ ద కరికులం వెయిట్ ఆర్ గోయింగ్ టు బి హ్యాడ్ సమ్ వెయిట్ ఇన్ ద ఫ్యూచర్, రైట్? సో దాని గురించి కంప్లీట్గా మాట్లాడదాం. బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇన్ టు ద వీడియో, ఐమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ఇఫ్ నాట్ యూ సబ్స్క్రైబ్ yet. So as I can see here, this is the engagement of specialist officers on a contract basis. మ్యాక్సిమం సర్వీస్ పీరియడ్ ఎంత ఉండొచ్చు సార్? 5 years ఉండడానికి అయితే అవకాశం ఉంది. దాని తర్వాత మేబీ ఎక్స్టెండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ముందే చెప్తున్నాను. ఓకే, సో సి ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ హియర్ 6th January 2025 నుంచి ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. 24th January 2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. 2 stagesలో మీకు ఫిల్టర్ చేయబోతున్నారు, ఎగ్జామ్ పెడతారు, పర్సన్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఎస్, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అప్లై, బట్ 2 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు ఐటీ ఫీల్డ్లో. మీ రెస్పెక్టివ్ ఫీల్డ్లో అక్కడ ఉన్న ఫీల్డ్స్లో ఉందో చూసుకోండి, దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, రైట్. చూసుకోండి, ఇక్కడ వేకెన్సీ మొత్తం మాట్లాడుకుంటే అప్లికేషన్ డెవలపర్స్లో వేకెన్సీస్ మొత్తం 7 ఉన్నాయి. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్లో 2, క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్గా 2, ఇట్లా మీరు చూసుకోవచ్చు. డేటా అనలిస్ట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డేటా ఇంజనీర్, డేటా మైనింగ్ ఎక్స్పర్ట్, డేటా సైన్స్, ఇలాంటి మొత్తం చూసుకోవచ్చు మన స్పెషలిస్ట్ ఆఫీసర్స్లో. ఈ మొత్తం ఓవరాల్గా కౌంట్ చేసుకుంటే మనకు 60 వేకెన్సీస్ వరకు అయితే ఉన్నాయి. ఓవరాల్ కౌంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 60 వేకెన్సీ వరకు ఉన్నాయి. ఇన్ అండ్ అప్రాక్సిమేట్లీ 60 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఆ వేకెన్సీ మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకొని ఇఫ్ యూ ఆర్ దేర్ విత్ రెస్పెక్టివ్ స్ట్రీమ్ దేర్ యూ కెన్ అప్లై దేర్. ఓకే, సో ఏజ్ లిమిట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మాక్సిమం ఏజ్ 35 years అని అంటున్నాడు, కాబట్టి మెజారిటీ అప్లికేబుల్ ఉంటారని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఫర్దర్గా వెళ్దాం. ఇండియన్ నేషనల్ అయి ఉండాలి, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్, రైట్? సో రిలాక్సేషన్స్ ఉన్నాయి. 35 years దాటిన తర్వాత కూడా ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే 5 years SC/STకి రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వారికి 3 years ఉంది. పర్సన్ విత్ బెంచ్మార్క్ డిసబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years ఉంది. ఇట్లా మీరు చూసుకోవచ్చు. రిలాక్సేషన్స్ ఉన్న వాళ్ళు కూడా రిలాక్సేషన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు విత్ రెస్పెక్టివ్ సర్టిఫికేట్. కొద్దిగా హిందీ నాలెడ్జ్ అయితే ఉండాలి. క్రెడిట్ హిస్టరీ కూడా మీది బాగుండాలి. అంటే ఈ బ్యాంక్ సంబంధించిన సివిల్ స్కోర్ ఉంటుంది, అది కూడా కొద్దిగా బెటర్గా ఉంటే బాగుంటుంది బ్యాంక్ హిస్టరీలో అనేది ఉంటేనే తీసుకుంటామన్న విషయం చెప్తున్నారు. సెలక్షన్ ప్రొసీజర్ నేను చెప్పాను కదా, ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. ఒకటి ఎగ్జామ్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ మొత్తం మీకు 100 questions, 100 marks, 2 hours అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ పేపర్లో లాజికల్ రీజనింగ్ మీద 25 questions ఉంటాయి. ప్లస్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ ద ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్, ఎవరైతే స్పెషలైజేషన్ దానికి 75 marks అయితే ఉండడం జరుగుతుంది. సో 1:6 రేషియోలో మీకైతే సెలెక్షన్ చేసుకుంటారు పర్సనల్ ఇంటర్వ్యూకి. తర్వాత ఫైనల్గా అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్స్కి అయితే ఒక పెనాల్టీ అయితే ఉంది. 1/4 marks డిడక్షన్ అయితే అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఆ విషయాన్ని కన్సర్న్లో పెట్టుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రొసీడ్ అయితే బాగుంటుంది. ఎస్, ఎగ్జామినేషన్ సెంటర్స్ మంచి ఆపర్చునిటీసే ఉన్నాయి, చూసుకోవచ్చు. మనకి అందులో హైదరాబాద్ కూడా ఉంది, సికింద్రాబాద్ కూడా ఉంది, కనబడుతుంది అక్కడ ఈజీగా. విశాఖపట్నం ఇట్లాంటివి ఉన్నాయి, మీరు అప్లై చేసుకొని సెంటర్ పెట్టుకోవచ్చు. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏందనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఈ డాక్యుమెంటేషన్ 1 by 1 ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. కాంట్రాక్ట్ చెప్పాను కదా 2+2+1 అంటే ఓవరాల్గా మొత్తం అయితే ఒక 5 years ఉంటుంది. తర్వాత కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ అయితే తక్కువ, బట్ అయితే అవ్వచ్చు. మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ రిక్వైర్మెంట్. సిటీసీ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ 18 lakh to 27 lakh వరకు అయితే సిటీసీ ఉంది. డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ పోస్ట్, ఆల్ దోస్ థింగ్స్. వర్కింగ్ అవర్స్ 25/7 ఉంటుందని విషయం చెప్తున్నారు, అంటే షిఫ్ట్ వైజ్ ఉంటుందని. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కెనరా బ్యాంక్ సంబంధించి ఏ లొకేషన్లు ఇచ్చిన వెళ్ళాలనే విషయం వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఫర్దర్గా వెళ్దాం. అప్లికేషన్ ఫీ ఫర్ ఎనీ క్యాండిడేట్, ఇట్ మైట్ బి SC, ST, PWD ఆల్ ఆఫ్ ద నిల్, ఏం అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ సంబంధించిన ఏ సైజులో ఉండాలి, ఎలా ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ డిక్లరేషను, సిగ్నేచర్, క్యాపిటల్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు కావాలంటే ఈ PDF మన టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీలో పింగ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు.
ఇంకా ఫర్దర్గా ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషనే. ఇంకా లాస్ట్లో ఎన్ఎక్సెస్లో మనకు ఎడ్యుకేషన్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి నేను ఇది రద్దు చేయడానికి ట్రై చేస్తాను. ఎన్ఎక్సెస్లో ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎథికల్ హ్యాకర్ గురించి మాట్లాడుకుంటే మినిమం ఏదైనా కానీ మినిమం 60% అయితే అగ్రిగేట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 55% వరకు అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. మెజారిటీగా కంప్యూటర్ సైన్స్, వాళ్ళతో పాటు ఇక్కడ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఈసీఈ సిఎస్సి వాళ్ళకైతే మేజర్గా ఎలిజిబిలిటీ ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఇది చూస్తుంటే మినిమం 2 years నుంచి మ్యాక్సిమం 3-4 years వరకు 5 years వరకు కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ చూసుకోండి. అన్నీ కూడా ఈసీఈ సిఎస్సి వాళ్ళకి కనబడుతున్నాయి. చూడండి జాగ్రత్తగా. మెజారిటీ ఓకే, మెజారిటీగా మనం చూడవచ్చు ఇక్కడ. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. డేట్స్ గుర్తుపెట్టుకోండి. January 6th ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. 24th January వరకు అయితే ఉంది. ఈ పీడిఎఫ్ ఫైల్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. మీకు అక్కడికి వెళ్ళి మీరు తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, అండ్ అగైన్ ఐఎమ్ ఇంటిమేటింగ్ దాట్ ద డేట్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్. ఓకే, 21st January 2025 వరకు అయితే అవైలబుల్గా ఉంది. ఇది కాంట్రాక్ట్ బేస్లో మళ్ళీ చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఐటీలో వర్క్ చేస్తున్నారు, ఇన్సెక్యూర్ జాబ్ ఫీల్ అవుతుంది, లేకపోతే ఎనీ టైం తీసే సిచ్యువేషన్లో ఉన్నాయి, లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది ఫర్దర్గా గ్రోత్ అవుదాం అనుకుంటున్నాను వాళ్ళు ఎవరున్నా కానీ అందరూ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I am going to meet in the next video. Until then, bye. Take care.